మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములు ఎందన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము. చూడండి ప్రియ దేవుని సంగమా, నిజముగా గమనిస్తే చాలా ఇల్లు కట్టినప్పుడు ఆ మేస్త్రులు కానీ పనివారు కానీ ఒక రాయిని ఇది ఇక్కడ పని అని చెప్పి ప్రక్కన పెట్టేశారు. అటువంటి రాయి చాలా సందర్భాల్లో ముఖ్యమైనగా సరైన ప్లేస్లో పడుతూ ఉంటుంది. అది మనం చాలా వరకు గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధముగా ఏదైనా పని కానీ లేదా ఏదైనా పనికిరానిదని మనం ఏదైనా అనుకునేదే మనకి చాలా సందర్భాల్లో చాలా విధాలుగా అదే మనకి అక్కరకు వచ్చినట్లుగా అదే మనకు ఉపయోగపడినట్లుగా మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం చెప్తున్నది అది దేవుని యొక్క ఏర్పాటు, అది చాలా ఆశ్చర్యమైన విషయం. సంఘం కానీ కుటుంబాలు కానీ గ్రామాల్లో కానీ మనం కొంతమంది వ్యక్తి చూస్తూ ఉంటాం. కొంత వ్యక్తి మనం చూస్తాం, వాళ్ళప్పుడు వీడు ఎందుకు పనికిరాడు కొట్టు దండగా అని మనం అనుకుంటాం. కానీ అటువంటి వారి అనూహ్యంగా రాను రాను ముందు భవిష్యత్తు కాలంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వారే మంచి స్థితిలోకి వెళ్ళినట్లుగా, మంచి ఉద్యోగం సంపాదించినట్లుగా, వారి కుటుంబము ఉన్నత స్థానంలోకి వెళ్ళినట్లుగా ఈనాటి చాలామందికి కొంతమందిని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదంతా కూడా దేవుని ఏర్పాటు, అంతా కూడా ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు. అంటే మనం అనుకో మానవుని దృష్టిలో మనకి వారికి మాలిన వారు అవ్వదు, మన దృష్టిలో మనం ఎందుకు పనికి మారిన వారు వచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం మూల్యమైన వారము, దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారు మన దేవుని బిడ్డలారా. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, యోసేపును అన్నదమ్ములు చంపివేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఆలకించాలి జాగ్రత్తగా. నేడు వాక్యం ఏమంటుంది, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి. మనం ఏదైతే పనికిరాదు అనుకుంటామో, ఏదైతే చెల్లదనుకుంటామో, ఏదైతే మనకు అక్కరకు రాదు అనుకుంటామో అదే మన జీవితంలో ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉందని ఈనాడు ప్రభువు వారు మనకు చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యోసేపును అన్నదమ్ములు చంపివేయాలని చూశారు, కుట్రలు పన్నారు. ఎందుకంటే అందరికంటే కూడా యాకోబుకు పుట్టిన 11 మంది కుమారుల్లో చివరివాడు యోసేపు. యోసేపుని తండ్రి చాలా గారాభముగాను ఆయనకు మంచి బట్టలు కుడుతూ అన్ని విధాలుగా చక్కగా చూసుకుంటూ ఉన్నప్పుడు మిగతా 10 మంది సహోదరులు కూడా యోసేపు మీద అసూయ చెంది కోపం పెట్టుకొని అవకాశము దొరికినప్పుడు యోసేపును చంపివేయాలని చూశారు. ఇదిగో అన్నలు ఎక్కడో దూర ప్రాంతంలో షెకెము అనేటువంటి ప్రాంతంలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు తండ్రి అయిన యాకోబు యోసేపుని పిలిచి యోసేపు కొన్ని భోజన పదార్థాలు ఇచ్చి, నాయన ఇదిగో నువ్వు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళు, వారు దూర ప్రాంతంలో ఉన్నారు కదా, వారు ఎలాగ ఉన్నారో వారి యోగక్షేమాలు తెలుసుకొని మరలా నీవు నా దగ్గరికి రా అని తండ్రి అయిన యాకోబు యోసేపుని అన్నదమ్ముల దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క యోసేపు అన్నదమ్ముల దగ్గరికి వెళ్తున్నప్పుడు దూరం నిండే చూసి అన్నలు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిగోలు అనేవాడు మన మీద పెత్తనము చేయాలని చూసేవాడు వస్తూ కనుక వీనిని మనము చంపివేయము, వీనియో వీని ఏమవుతుందంటే అన్నదమ్ములు యోసేపు మీద ఆరలు పన్నారు ప్రియమైన దేవునారా. వారు మరలా ఆలోచించి తమ్ముడిని చంపి మనకేది కనుక ఆ అపరాధము ఆ యొక్క శిక్ష మనకే వస్తుంది. కాబట్టి ఇదిగో ఇక్కడ నేను బావి ఉన్నది, ఆ బావిలో మనం పడేద్దాము, వాడికి వాడే పోతాడు కనుక మన మీద అపరాధం రాదపి అన్నదమ్ములు ఆలోచించి ఏం చేశారు, 10 మంది కూడా తమ్ముడిని తీసుకుని వెళ్ళి ఆ నూనెలో పడివేశారు. ఆ బావిలో పడినప్పుడు అంట యేసు అన్నదమ్ములతో ప్రాంత ఎంతో మాలాడని దేవుని వాక్యము చెప్పు ప్రియమైన దిల్లారా. అయినకే అన్నదమ్ములు కనికరించకుండా ఆ గ్రోతిలో పడివేసిన తర్వాత వారు తినడానికి కూర్చున్నప్పుడు ఆ గ్రోతి ఆ యొక్క నూయి పక్కలెళ్ళి ఇస్మాయేలీలు అనేవారు కొంతమంది వెళ్తూ, వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు. ఆ ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు
ఆ గోతిలో అరుస్తూ ఉన్నాడు. యోసేపు రక్షించమని కేకలు పెడుతూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రార్థనను ఆలకించి, ఆ కేకలను ఆలకించి, ఆ నీరు లేని నుయ్యిలో నుంచి వాడిని బయటకు తీసి ఆ ఇస్మాయేలీలు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి అతన్ని ఒక వ్యక్తికి బానిసగా అమ్మివేశారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? ఆ వాక్యం ఏమని చెప్తుంది? యోసేపు వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి దగ్గర కూడా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడని వాక్యము చెప్తూ ఉన్నది. ఏమైంది? బానిసగా అమ్మివేయబడిన యోసేపు ఏమయ్యాడు చివరికి? తర్వాత ఏమైంది? యోసేపును దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఎవరిని చేశాడు? ప్రధానమంత్రిని. యేసువా వందనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మీద నువ్వు ఆధారపడి దేవునితో నువ్వు కలిసి జీవిస్తే నీ స్థితి ఏదైనా సరే దేవుడు విడిచిపెట్టడు. యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. ఒక బానిసగా అమ్మివేసిన వ్యక్తి ఆ దేశానికి ఏమయ్యాడు? రాజు తర్వాత రాజు అంతటి వాడు అయ్యాడు. అంటే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అమ్మివేసిన అన్నదమ్ములు ఏమయ్యారు? చివరికి తిండి లేకుండా కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఏమయ్యారు? తిండి లేక కరువుతో అల్లాడిపోతున్న. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 16, 17 వచనము. అటు తర్వాత చూడండి, ప్రభువు దేశం మీదకి కరువు రప్పించి ప్రజల జ్ఞానమైన ఆహారమును దొరక చేసెను. కానీ ఆయన జనులకు ముందుగా ఒక నరుని పంపు. అదే బానిసగా అమ్ముడైపోయిన యోసేపు. చూడండి, ఇశ్రాయేలీలు యాకోబు కుమారులు తినక దేవుడు గొప్ప కరువు రప్పించినప్పుడు ఆకలితో మలమల మాడిపోతూ ఉన్నారు. వారికి తిండితో కరువు వచ్చింది. కరువు అంటే ఏంటి? ఒక వర్షం పడదు, నీరుండదు, పంటలు పండవు, తినడానికి ఏమీ కూడా దొరకని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో అన్నదమ్ములు యాకోబు 10 మంది, అప్పటికే 12వ కుమారుడు కూడా పుట్టాడు యాకోబుకి. మొత్తం 11 మంది కుమారులతో యాకోబు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మనం ఆకలితో మలమల మాడిపోతూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందంట. మీరు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆహార పదార్థాలు కొని తీసుకొని రండి అని చెప్పి అక్కడ తండ్రి అయిన యాకోబు బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎవరు అధికారిగా ఉన్నారు? ఎవరున్నారు అక్కడ ఐగుప్తు దేశంలో అధికారిగా? యేసు. ఎవరున్నారు? యోసేపు. అన్నదమ్ములు ఏం చేస్తారు? యోసేపుని వీడు పనివాడు, వీడు మనకు అక్కదు, చంపేద్దామని చెప్పి గోతిలో త్రోసివేశారు. ఇప్పుడు ఏమైంది? అదే యోసేపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారము చేసి, అయ్యా నీవు మాకు భోజన పదార్థములు ఇవ్వకపోతే మేము బ్రతుకలేమని చెప్పి అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి తన తమ్ముడైనటువంటి యోసేపుకి మిగిలిన 10 మంది అన్నయ్యలు కూడా నమస్కరించినట్లుగా వాక్యములో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యం మనకేమంటుంది? ఏ రాయి అయితే పనికిరాదని మనం త్రోసివేస్తామో, ఏ వ్యక్తి అయితే పనికిరాడని మనం విడిచిపెడతామో, ఏదైతే మనకు పనికిరాదని ప్రక్కన పడివేస్తామో అదే ముఖ్యమైన అని వాక్యం వచ్చింది. ప్రియమైన బిడ్డ, మా మీద ఆధారం చేస్తా, ఏ తమ్ముడే మేమాయన, ఏ తమ్ముడైతే మా మీద వాడిగా ఉంటా చెప్పి అన్నదమ్ముడే తనను చంపాలని తారో అదే తమ్ముడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనకు వాక్యంలో కనబడుతుంది. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుదాం. ఆదికాండం కానానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇశ్రాయేలీలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా, దేశ ప్రజలకు అందరికను ధాన్యం అమ్మిడేవాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. ఏం చేస్తున్నారు అన్నదమ్ములు? తమ్ముడి దగ్గరికి వచ్చి
సాష్టాంగ ప్రణామములు చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన దేవుని సంగమా, తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, యువత యువకులారా, మీరు నేను అనుకోవచ్చు, లేకపోతే మన సమాజం అనుకోవచ్చు, మన కుటుంబం అనుకోవచ్చు, మన తోటి వారు అనుకోవచ్చు, వీడు ఎందుకు పనికిరాని వాడు, వీడికి చదువు లేదు, లేకపోతే వీడికి ఏ పని రాదు, వీడు ఖాళీగా తిరుగుతున్నాడని అనుకోవచ్చు. కానీ మనము పనికిరాని వారమైనప్పటికీ దేవుని దృష్టిలో మనం ఎంతో అమూల్యమైన వారము, ఎంతో గొప్పవారం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైతే పనికిరాదని త్రోసివేస్తారో అదే ముఖ్యమైనది అవుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఇల్లు కట్టువారైనా మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే, అది ఏ ఇంటికి మూలరాయి అయినది. చూడండి, ఈనాడు సువార్త పట్ల మనం వింటున్న వాక్యానికి సందర్భంగా ఇక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు. అక్కడ యూదులందరితో కూడా ఏమిటిదిగో పనికిరాని వాడని మీరు త్రోసివేసినటువంటి ఆ రాయి ఈయన ఎవరు? యేసు ప్రభువారు. ఈయనే మీరు శిలువ మీద చంపారు, కానీ దేవుడు ఆయనను అద్భుత రీతిగా మరలా జీవముతో లేపాడు. మీరు పనికిరాదని త్రోసివేసినటువంటి రాయి ఈయనయే, అదే ఇంటికి ముఖ్యమైన మూలరాయి అయ్యిందని ఆనాడు పేతురు, యోహాను గారు నిండు సభలో నిలబడి యూదులందరికీ ధైర్యముతో సమాధానం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక దేవాలయం దగ్గర పుట్టు కుంటివాడు అక్కడ ఉంటాడు. ఆ యొక్క దేవాలయంలో దాదాపు అతనికి ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాల పుట్టు కుంటివాడు అక్కడ దేవాలయంలో ఇక ఈ విధంగా ఆ వస్తునుండి ద్వారం దగ్గర కూర్చొని వచ్చేవారిని అడుక్కుంటూ ఉంటాడు. ఒకరోజు పేతురు, యోహాను గారు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు కూడా ఏమైనా ఇస్తారని చెప్పి చేయి చాచి అడుగుతున్నప్పుడు పేతురు, యోహాను గారు చెప్తారు, ఏమి ఇదిగో మా వైపు సూటిగా చూడు అని చెప్పినప్పుడు వాడు ఆశతో చూస్తాడు, ఏమైనా నాకు ఇస్తారో ఏమోనని. కానీ అప్పుడు పేతురు, యోహాను గారు ఏమంటారంటే, నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారం ఏదీ లేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అని చెప్పగానే వాడు స్వస్థతను పొందుకొని నడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చప్పట్లు కొడదాం, ఒకసారి గడిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చూడండి, యేసు ప్రభు నామంలో అక్కడ పుట్టు కుంటివాడు స్వస్థతను పొందుకున్నప్పుడు అక్కడుండే యూదులందరూ ఆశ్చర్యముతో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పేతురు, యోహాను గారు చెప్తూ ఉన్నారు, మీరు ఎవరైతే పనికిరాదని త్రోసివేశారో, మీరు ఎవరైతే ఆటంకంగా ఉన్నాడని యేసు ప్రభు వారిని సిలువ వేశారో, ఆ సిలువ వేసిన యేసు ప్రభు నామములోనే ఇప్పుడు వీడు లేచి నడుస్తూ ఉన్నాడని అక్కడ గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సువార్త పట్టణంలో చెప్పినట్లుగా దేవుని యొక్క ద్రాక్ష తోట అనేటువంటి ఈ యొక్క దేవుని రాజ్యం అనే ద్రాక్ష తోటలో దేవుడు కంచె వేసి, గానుగు కట్టించి, గోపురము కట్టించి, కౌలుదారులు అనేటువంటి మనందరికీ ఆయన గుత్తకిచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గర మనం గుత్తగా తీసుకున్నప్పుడు పొలాన్ని పండించడానికి మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? పంట పండిన తర్వాత అక్కడ యజమానుడికి ఇవ్వాల్సిన భాగాన్ని యజమానుడికి ఇవ్వాలి. అంతేకాదమ్మా, చిన్న పంట పండించే వాళ్ళు ఎవరిదైనా పొలం మనము కౌలుకి తీసుకుంటే ఏం చేస్తాము? పంట పండిన తర్వాత ఇన్ని బస్తాలకో లేకపోతే ఇన్ని డబ్బులకైనా మాట్లాడుకున్నప్పుడు ఆ యజమానుడు పంట పండిన తర్వాత వచ్చిన తర్వాత వానికి ఇవ్వాలా ఇవ్వకూడదా? చెప్పండి, ఇవ్వాలి ఇవ్వకూడదా? ఇవ్వాలి. అదే విధముగా దేవుడు కూడా ఇదిగో ద్రాక్ష తోట అనేటి దేవుని రాజ్యానికి నాటీలకు, పరిశు, ధర్మసభకులకు అప్పచెప్పి ఇదిగో ఈనాటి పట్ల అన్నట్లుగా కులంలో తనకు రాని దాన్ని తీసుకొని ప్రభు వెళ్ళినప్పుడు అనేక మంది సేవకులను పంపించిన, కొంతమందిని కొట్టారు, మంది చంపారు. మరలా మరి మంది సేవకులను పంపించినప్పుడు ఏం చేశారంటే వారిని కూడా అదే విధముగా కొట్టి వేశారు. అంటే ఇదంతా కూడా ప్రభువారు దేని కొరకు చెప్తూ ఉన్నారంటే, దేవుడు అనేక ప్రవక్తల మీద ప్రవక్తలను పంపిస్తూ ఉన్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రవక్తల మాట ఆలకించకుండా వారిని చంపివేశారు. చివరికి మరలా దేవుడు ఏమి ఆలోచన చేశాడంటే, ఇదిగో ప్రవక్తల మాట వీరు ఆలకించలేదు, కానీ నా ఏకైక కుమారుడిని నేను పంపిస్తాను, ఆయన మాట వీరు ఆలకిస్తారు అనుకొని తన ఏకైక కుమారుడు అంటే యేసు ప్రభు వారిని లోకానికి పంపిస్తే ఏమైంది? ఆయనను కూడా సిలువ వేసి చంపివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం ముగిద్దాం. 21వ అధ్యాయము 43వ వచనము చదవండి. అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములిచ్చి వారికి ఇయ్యబడినని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమనే ద్రాక్ష తోటలో దేవుడు మనందరికి కూడా ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన పనిని అప్పచెప్పాడు. ఆ పనిలో మనం ఫలించాలి. ఇదిగో పంట కాలం వచ్చినప్పుడు ఆయన వచ్చి మనందరినీ లెక్కలు అడుగుతాడు. మీరు ఏం పని చేశారు, నాకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఫలాన్ని మీరు నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయనకు మనం సరిగా ఇచ్చామా? సరే ఆయనకు మనం ఇవ్వకుండా ఆయన మీద మనం తిరుగుబాటు చేస్తే వాక్యం అంటుంది, ఇదిగో మీరు ఫలించలేదు కాబట్టి, ఆయన మాట మీరు ఆలకించలేదు కాబట్టి దేవుని రాజ్యం నుండి మిమ్మల్ని తీసివేసి అది ఎవరు ఫలిస్తున్నారో, ఎవరు దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నారో వారికి ఇవ్వబడుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని రాజ్యం మనల్ని తీసివేయబడితే ఏ రాజ్యం మనకు వస్తుంది? సైతాను రాజ్యం మనకి వస్తుంది. అక్కడ నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము ఏడుపు కన్నీరు పెడబొబ్బలే. అదే దేవుని రాజ్యములో అయితే నిత్యము సంతోషము. కనుక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారు అంటున్నారు, దేవుని ద్రాక్ష తోటలో పనివారమైన మనందరము దేవుడు మనకు అప్పచెప్పబడిన పనిని మనం శ్రద్ధతో చేయాలి. ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము కలిగి జీవించడము, పరిచర్య చేయడము, సేవకులను ఆదరించడము, అదేవిధంగా దేవుడు మనకు అప్పచెప్పబడిన ప్రతి పనిని మనం చేసినప్పుడు ఆయన రాజ్యానికి మనం వారసులం అవుతామని ప్రభువారి మధ్యాహ్న కాల సమయంలో మనకు బోధ చేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. వీలైన ప్రతి ఒక్కరూ మోకరించి, ఇది ఈనాడు వాక్యము సెలవిస్తున్నట్లుగా ఏది పనికిరాదని త్రోసివేస్తామో అదే ముఖ్యమైనది అవుతుంది. అది దేవుని యొక్క ఏర్పాటు. అది ఎంతో ఆశ్చర్యకరం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మధ్యాహ్న కాల సమయంలో దేవుని ద్రాక్ష తోటలో మంచి పనివారిగా ఉన్నామా, లేకపోతే దేవుని ద్రాక్ష తోటలో దేవుని ఎదిరించేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో మనం ఫలించకపోతే ఆయన మన దగ్గర నుండి తన ఫలాన్ని తీసివేస్తాడు, తగిన వారికి ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఎందుకొరకు వచ్చామో, ఏమి కావాలని వచ్చామో ఒక్కసారి మనము దేవుణ్ణి అడుగుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అడిగి ఆయన నుంచి పొందుకునేవారిగా మనం ఉండాలని, ఎవరు మనల్ని చిన్న చూపు చూసినా, ఎవరు మనం ఎందుకు పనికిరాని వారు అనినా ఆయన దృష్టిలో మనం అమూల్యమైన వారం కాబట్టి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు. మారణ దేవుడా, మార్పు చెందినవాడా స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. కనికరపురుడా వందనాలు, కరుణాలుడా స్తోత్రాలు. ఈ తపస్కాలపు 3వ శుక్రవారం నాడు తండ్రి, ఇదిగో దేవ నువ్వు మాతో మాట్లాడిన కొద్ది మాటలు మా హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి. మాలో ఉండే ప్రతి లోటుపాటును సరిచేయండి, ప్రతి అజ్ఞానమును తొలగించండి. ఎందుకు పనికిరాని వారిని మేము అనుకున్నప్పటికీ, సమాజం మమ్మల్ని చిన్న చూపు చూసినప్పటికీ దేవా, పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మార్చే దేవుడు నీవే. నీ చేతులు అద్భుత రీతిగా వాడుకునేవాడు నీవే తండ్రి. కనుక తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించండి. ఏ కోరికలతో, ఆశలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో దేవ వారందరూ నువ్వు ప్రేమించండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.